హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎముకల బలాన్ని పెరగటానికి, ఒంట్లో వేడిని తగ్గించేదానికి రాగి పిండిని జావ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఆ పిండితోటి జావని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి నేను ఇక్కడ ఒక గ్లాసు రాగులను యాడ్ చేస్తున్నాను. రాగులను నీట్గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి వాటర్ని యాడ్ చేసి కొంచెం మునిగేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత ఉంచి ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు నాననివ్వాలి. ఉదయం ఒకసారి మూత తీసి చూద్దాము, బాగా నానినవి. ఇప్పుడు ఈ రాగులను నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రాగుల్లోకి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దానిలోకి ఒక చిల్లుల గిన్నెని యాడ్ చేసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగులని మనం నీట్గా గాలించుకోవాలి. దాంట్లో ఇసుక మట్టి ఏమైనా ఉంటే పోతాయి. గాలించి ఈ గుడ్డలోకి యాడ్ చేసుకోవాలి రాగులు మొత్తాన్ని. ఈ రాగి జావ చాలా మంచిది ఎవరికైనా కూడా హెల్త్కి. ఇప్పుడు ఈ మొత్తాన్ని క్లాత్ అంతా మెలపెట్టేసి ముడివేసినట్టు చేసి అలాగే ఉంచేసేయాలి. మరుసటి ఉదయం వరకు అలాగే ఉంచాలి. ఒక్కసారి మరుసటి ఉదయాన్ని చూద్దాము. ఇప్పుడు ఈ రాగులంతా బాగా మొలకలు కట్టినవి, బాగా తెల్లగా పొడవుగా వచ్చాయి. చూడండి ఎంతంత పొడవుగానో మొలకలు వచ్చాయి. ఇప్పుడు ఈ రాగులని ఒక ప్లేట్లోకి తీసుకొని పలుచగా నెరుపుకొని బాగా ఆరబెట్టుకోవాలి. తడి అనేది అస్సలు లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా ఎండబెట్టుకోవాలి. ఎండిన ఈ రాగులని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రాగులను దానిలోకి యాడ్ చేసుకోవాలి. డ్రైగానే వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మనకి చిటపట సౌండ్ వస్తూ కమ్మటి వాసన కూడా వస్తుంది. బాగా చక్కగా రాగులు వేగినవి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అదే బాణలిని స్టవ్ పైన ఉంచేసి దాంట్లోకి మనం రాగులు తీసుకున్న గ్లాసు తోటి పావు గ్లాసు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని అలాగే డ్రైగానే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కిలో రాగులకి పావు కిలో సగ్గు బియ్యం తీసుకుంటే బాగా సరిపోతుంది. ఈ రాగులు మొత్తం ఈ సగ్గుబియ్యం ఫ్రై అయినవి వీటిని కూడా రాగులు ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ వేసుకోవాలి. రాగి పిండి బాగా చక్కగా మెత్తగా రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ రాగి పిండితోటి జావ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పిండినంతా ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ పిండిని ఒక గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మనం చక్కగా జావ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. జావని ఒక గిన్నె స్టవ్ పైన ఉంచి దానిలోకి వాటర్ తాగే గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ తీసుకొని గ్లాసు వాటర్కి 2 స్పూన్ల పిండిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మనం గ్లాస్ వాటర్ని మరిగిస్తున్నాం కదా, దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా కూడా బాగా ఇది కలిసింది. ఈలోగా వాటర్ చూద్దాము. వాటర్ బాగా మరుగుతున్నాయి. కలిపి ఉంచుకున్న పిండిని సన్నదారగా పోస్తూ కలుపుకోవాలి లో ఫ్లేమ్లో. ఇది కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. తుకతుక ఉడికేలాగా చూసుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. ఈ రాగి జావ అనేది పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఎముక బలాన్ని పెంచడమే కాదు, రక్తహీనత కూడా తగ్గిస్తుంది. మనకి వెయిట్ లాస్ కూడా అవుతారు బాగా. అంత బాగా తుకతుక ఉడుకుతూ ఉన్నది. ఇలా బాగా ఉడికేటప్పుడు దీన్ని స్టవ్ పైనుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఈ జారుగా ఉన్నట్లయితే ఈ కన్సిస్టెన్సీని బట్టి మనం జారుగా ఉంటే మజ్జిగ చిక్కగా యాడ్ చేసుకోవాలి. జావ పలుచగా ఉన్నట్లయితే చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పలుచగా ఉందని చిక్కటి మజ్జిగని యాడ్ చేస్తున్నాను నేను. సరిపడా వేసుకొని సాల్ట్ను కూడా వేసుకోవాలి. సరిపడా మజ్జిగ కూడా మనం సరిపడా వేసుకుంటే సరి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వింటర్లో అయితే మనకి పాలు బెల్లం వేసుకొని తాగితే చాలా మంచిది. సమ్మర్లో అయితే మజ్జిగతో తాగితే చాలా మంచిది. ఈ జావ మనకు ఉదయాన్నే ఒక గ్లాస్ జావ తాగినట్లయితే బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం ఉండదు.
ఇలా కలుపుకొని గ్లాస్లోకి తీసుకొని తాగేసేయాలి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.